అందాల బాలుడతాను గల్లు గల్లు గట్టెలు కట్టి అయ్యప్ప స్వామి అక్కడి మెట్లపైన మన అయ్యప్ప స్వామి అది గడిలో కూర్చున్నాడు మన అయ్యప్ప స్వామి అంబా వాసుడతాడు మన అయ్యప్ప స్వామి మంగళరాజుడతాడు మన అయ్యప్ప స్వామి గల్లు గల్లు గట్టెలు కట్టి మన అయ్యప్ప స్వామి గల్లు గల్లు గట్టెలు కట్టి మన అయ్యప్ప స్వామి అదిగదిగో వస్తున్నాడు మన అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్ల పైన మన అయ్యప్ప స్వామి అదిగదిగో కూర్చున్నాడు మన అయ్యప్ప స్వామి గల్లు గట్టెలు కట్టి మన అయ్యప్ప స్వామి చరణాల విందం కరుణా నామములోనే ప్రేమామృతము హరిహర సుతమో అయ్యప్ప 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 అయ్యప్పని నామములే మధురమయ అయ్యప్పని నామములే మధురమయ అయ్యప్పని నామములే మధురమయ శరణమయ పాదములే శరణమయ ఎందుకు ఈ కంఠం స్వామి మాటలు వేయనివే స్వామి శిరసు స్వామి ఇరుముడి ఎత్తనివే స్వామి స్వామి ఎందుకు ఈ నేరం స్వామి పంబలమునగనివే స్వామి పంబలమునగనివే స్వామి అయ్యప్పని నామములే మధురమయ స్వామి తెల్లగా భూమిపైన ప్రభవించినావు తెల్లగా భూమిపైన ప్రభవించినావు చల్లని చూపుల ప్రసరించినావు చల్లని చూపుల ప్రసరించినావు కన్నుల కనరావు కనబడకున్నావు కన్నుల కనరావు కనబడకున్నావు కన్నుల కనరావు కనబడకున్నావు కన్నులు కురిపించావా రెండో పెట్టు అయ్యప్ప దేవాలయం ట్రస్ట్ రవీంద్రరావు స్వామి. అందరం కూడా దేశం కొరకు ధర్మం కొరకు సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. అందరూ చిన్నపిల్లలు కూడా గాజులు వేసుకోవడం లేదు, పొద్దు పెట్టుకోవడం లేదు. తల్లిదండ్రులు తప్పే, పిల్లలు తప్ప. సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు. సాంప్రదాయానికి అనుబంధంగా అందరూ కూడా ఉండాలి. లేకుంటే భవిష్యత్తు మనకు భవిష్యత్తు ఉండదు. ఎక్కడ మన హిందువులపై చిన్న సంఘటన జరిగినా, దాడి జరిగినా ఐకమత్యంగా మనమంతా దాడి చేయాలి. అవసరమైతే కొట్టాలి, తిట్టాలి, చంపాలి. స్వామియే ప్రభుయే ఆదివాసులే నాగనాథనే ఆదిమూల మహాగణపతి వాడే మూర్తి ఆనంద వేడే వేడే
పాల్గనే కావ్యనే భద్రనే పీడే పదాయకనే ప్రియనే పంగనే ఉపాసునే పూర్యతనే ధర్మశాస్త్రాలే జనకుల దైవమే మూర్తి మాత్రమే మూర్తి సోదనే సోదరనే అందరి దైవమే ఆయా రూపమే గురువే ఆనందదాయకనే పోషణ మూర్తి నీరాభిషేక వీణే సూదనే రంగానే స్వామి వాసనే వటమే మహాశక్తి మూర్తి ముక్తనే భక్తవత్సరనే భస్మాభిషేక వీణే భూతనాథనే మునికంఠ దైవమే మకరజ వాహనే మహేషి మర్దనే మకర జ్యోతి మాలికావృత మంజు మాతాయే భద్రోష మూర్తి గోదర పీణే లక్ష్మీ వల్ల పీణే బాపురి వాహనే ఇల్లాడి వీరునే వీరమణి గండనే దేవ కుమారునే ఆగత వత్సరనే శబరి పీఠమే సమాన మూర్తి సోదరనే సకల రోగ నివారణ ధర్మంతర మూర్తి చిదానంద స్వరూపణే సకల కళారూపణే హరణే సద్గురునాథ మూర్తి విద్యాల ధర్మశాస్త్రాలే శ్రీ స్వామియే జ్ఞానంతో కానీ మెట్టు చదువుతాము మెట్టు వెలిగించి అందరూ కూడా
రామేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం జగదీశ మంగళం దాసాయ మంగళం మంగళం మంగళం. ఇలాంటి దీక్షలో ఉండే అదృష్టాన్ని మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంటింటా భజన మండలిని 20 సంవత్సరాల నుండి కోరిన వారి గృహంలో స్వయంగా మేమే ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళి అయ్యప్ప అంటే ఏంటిదో సివిల్ వాళ్ళకు కూడా అయ్యప్ప పడి పూజ ఇలా ఉంటుందని చెప్పే అవకాశాన్ని జగిత్యాల అయ్యప్ప దేవాలయం పక్షాన మా గురుస్వామి బండారి లక్ష్మీనారాయణ, మానాడ కిషన్ గురుస్వామి, అలాగే నీలందశ్రెడ్డి గురుస్వామి వీరి పర్యవేక్షణలో వారి యొక్క సూచనలు తీసుకుంటూ భజన మండలి కరోనా వరకు ఇంటిలు గొల్లపల్లి రాజాగౌడు సుశీల దంపతులు ఈ షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రతి సంవత్సరము కోరగానే మేము కూడా అయ్యప్పలకు పరిపూజ దక్షిణ ఏర్పాటు చేస్తామన్నారు. వారి తదనంతరము వారి ముగ్గురు కుమారులు శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, అలాగే శ్రీధర్ గౌడ్ వారు ఈ సంవత్సరాన్ని మనము గతంలో రాత్రి పడిపూజ పెట్టిందని ఈ సంవత్సరం నుండి అయ్యప్ప దేవాలయంలో జనవరి 1 వరకు భిక్ష ఉంటుంది. దాని తర్వాత మనం భిక్ష ఇక్కడ పెడితే బాగుంటుందని గురుస్వామి అందరం ఆలోచించి ఈ దేవాలయంలో కూడా ఒక్కరోజు అయ్యప్ప స్వామిని భిక్ష పెట్టాలని ఆలోచనతో ఈ సంవత్సరాన్ని ప్రథమంగా ఎంచుకొని ఈ కార్యక్రమానికి పెద్దలందరూ అందరి సహకారంతో మాకు గురువర్యులైన శ్రీమాన్ నంది వేణుగోపాలాచార్య కౌశిక్ గారి కార్యక్రమంచే అయ్యప్ప దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సాయిబాబా దేవాలయంలో పాల్గొనడం జరిగింది. స్థానిక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం 90 రోజుల్లో నిర్మాణం చేస్తున్నాం, అందులో కూడా పాల్గొనడం జరిగింది. 108 శ్రీచక్ర సహిత దేవాలయం అందులో కూడా చేరడం జరిగింది. ఇంత మంచి అదృష్టాన్ని కలిగించిన మా అయ్యప్ప దేవాలయం గురుస్వాములు బండారి లక్ష్మణ గారికి, మానాల కిషన్ గారికి ఎల్లప్పుడూ రుణకసులమై మన అయ్యప్పలము మంచి మనసులో వారు చెప్పిన సూచనలు ఎన్ని తల్లిదండ్రుల సేవ చేస్తూ మన కుటుంబాన్ని పోషిస్తూ ఎల్లకాలము స్వామిని మనసులో ఎవరైతే కొలు తీసుకుంటారో వారికి శ్రీరామ రక్ష లెక్క ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. మాకు గురుస్వాములతో నేర్చుకున్న విషయంలో అనువంతలో ఆవగింజలో 1% దానికే ఇంత ఆనందం ఉంది. అది ఆవగింజ మాకు దొరికితే మేము చాలా ఆనందపడుతుంది.